నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కవిత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాలేదు చెప్పుకోవటానికి మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ గెలవటానికి ఇతరేతర కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు ఇంటా బయట సవా లక్ష సమస్యలు పార్టీని సవాలు చేస్తున్న నేపథ్యంలో అటు సార్వత్రిక సమరానికి కూడా సమయం వచ్చేసింది ఈ నేపథ్యంలో మరో సుదీర్ఘ యాత్రకు రెడీ అవుతున్నారు రాహుల్ గాంధీ ఆయన యాత్ర కాంగ్రెస్కు మాత్రం అవుతుందా యాత్ర అనే అస్త్రంతో బీజేపీని ఢీకొట్టడం సాధ్యమేనా దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ సంకీర్ణ సర్కారు అనే మాట జాతీయ రాజకీయాల్లో వినిపించకుండా చేసిన నరేంద్ర మోదీని ఢీకొట్టాలి 2014, 2019 ఎన్నికల్లో 300కు పైగా ఎంపీలను గెలుచుకున్న మోదీని ఢీకొట్టాలి కాదు మోదీ సర్కారును పడగొట్టాలి ఇది కాంగ్రెస్ టార్గెట్ ఈ లక్ష్య సాధనలో ఎంతవరకు విజయం సాధిస్తుందన్నది పక్కన పెడితే టార్గెట్ అయితే ఇదే అందుకోసం రకరకాల వ్యూహాలకు కాంగ్రెస్ పదును పెడుతోంది అందులో భారత్ న్యాయ యాత్ర ఒకటి అంటున్నాయి రాజకీయ వర్గాలు తన యాత్రతో దేశ రాజకీయాలను మార్చే శక్తి రాహుల్కి ఉందా అది సాధ్యమేనా మోదీని ఎదుర్కోవటం ఎలా బీజేపీకి ధీటైన పార్టీగా ప్రజాక్షేత్రంలో గుర్తింపు పొందటం ఎలా సార్వత్రిక సమరంలో బీజేపీని ఓడించటం ఎలా గత 10 ఏళ్లుగా ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ సమాధానం దొరకటం లేదు 2 పర్యాయాలు అధికారంలో ఉన్న మోదీ ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు అదే సమయంలో తన కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసుకోవటంలో కాంగ్రెస్ విఫలమవుతూనే ఉంది తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిలిన షాక్ సాధారణమైనది కాదు తెలంగాణలో గెలిచామన్న ఆనందమే లేకుండా చేశాయి ఆ ఫలితాలు 3 రాష్ట్రాల్లో ఘోర పరాభవం తప్పలేదు పైగా ఆ 3 రాష్ట్రాల్లోనూ 2018లో గెలిచింది కాంగ్రెస్సే ఆ ఓటమి షాక్ నుంచి తేరుకోక మునిపే సార్వత్రిక ఎన్నికల సమరం రమ్మని పిలుస్తోంది ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటానికి లోక్సభ ఎన్నికల సమరంలో పార్టీని విజయం దిశగా నడిపించటానికి మరో సుదీర్ఘ యాత్రకు సై అనేస్తున్నారు రాహుల్ గాంధీ ఆయన చేయబోయే భారత్ న్యాయ యాత్ర పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది 2024 జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో భారత న్యాయ యాత్ర ప్రారంభమవుతుంది 67 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది అంటే యాత్ర ముగిసే సమయానికి సార్వత్రిక ఎన్నికల నగారా మోగుతుంది ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే వస్తే పోలింగ్ కూడా మొదలైపోతుంది అంటే లోక్సభ ఎన్నికలకు వ్యూహరచన పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపటం పార్టీ కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ సృష్టించడం లాంటి కీలకమైన టాస్కులను హ్యాండిల్ చేయాల్సిన తరుణంలో రాహుల్ తన యాత్రలో ఉంటారన్నమాట ఇవన్నీ ఆ యాత్ర ద్వారానే రాహుల్ సాధించగలరా అన్న ప్రశ్న తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు అనేటువంటి ఒక సామెత గుర్తుకొస్తా ఉంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చుట్టూతా అనేక సమస్యలు చుట్టుముట్టున్నటువంటి పరిస్థితి ఉత్తరాదిన ఎక్కడా కూడా అసలు కనీస స్థాయిలో కూడా అధికారం లేనటువంటి దీంట్లో ఒక్క 3 రాష్ట్రాల్లో అధికారం మినహాయించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఏమాత్రం కించిత్ ఆశాజనకంగా లేదు పోనీ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిగా ఇండియా కూటమిని మేము బలోపేతం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అందులో అనేక లుకలుకలు చాలా మంది కూడా రాహుల్ గాంధీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్నారు అంటే తమ పార్టీలు బలంగా ఉన్నటువంటి చోట్ల ఎంపీ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చేది లేదు అని చెప్పని కరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యలన్నిటినీ కూడా చక్కదిద్దుకొని వ్యూహాత్మకంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎటువంటి ఎత్తుగడలు ప్లాన్ చేయాలి అనేది మర్చిపోయి అదంతా వదిలిపెట్టి అత్యంత కీలకమైనటువంటి సమయంలో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది భారత న్యాయ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6200 కిలోమీటర్ల మేర సాగనుంది మణిపూర్లో ప్రారంభమై
నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగుస్తుంది. ఈ యాత్ర సాగే రూట్ మ్యాప్ లో ఎంపీ సీట్ల పరంగా పెద్ద రాష్ట్రాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం లేదు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీనే పవర్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో యాత్రను సాగిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం క్రియేట్ చేయడం చిన్న టాస్క్ ఏం కాదు. పైగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల మూడ్ ని సెట్ చేయాలి, పైగా చాలా తక్కువ సమయంలో. ఇదంతా కేవలం న్యాయ యాత్రతో రాహుల్ వల్ల అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో సాగింది. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇప్పుడు మళ్లీ మరో యాత్రతో వచ్చినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైపోయింది. ఈశాన్యంలో ఈసురోమంటోంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ఆ పార్టీ పవర్లో ఉంది. మరోవైపు తమకు ఏ దశలోనూ కాంగ్రెస్ పోటీ కాదన్న రీతిలో బీజేపీ తన బలాన్ని ప్రదర్శిస్తోంది. అసలు మిత్రపక్షాలతో పని లేకుండానే మళ్లీ కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని కమల్నాథులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి టఫ్ ఫైట్ ఇస్తున్నామన్న వాతావరణాన్ని క్రియేట్ చేయడంలోనూ కాంగ్రెస్ ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయింది. ఇంత బలహీనంగా పార్టీ ఉన్నవేళ పార్టీలో స్టార్ లీడర్, స్టార్ క్యాంపెయినర్ అయిన రాహుల్ గాంధీ దేశ రాజకీయాలను తన యాత్రతో మార్చేయటం సాధ్యం అవుతుందా, లేక యాత్ర వ్యూహం బూమరాంగ్ అవటం ఖాయమా అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఇండియా అలయన్స్ బీజేపీని ఎదుర్కొనే క్రమంలో సరికొత్త ముఖంతో ప్రజల ముందుకు రావటానికి మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఇది. ఈ కూటమిలో ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు, రాజకీయ వ్యూహాలు పన్నటంలో నేర్పరులు ఉన్నారు, ట్రబుల్ షూటర్స్ ఉన్నారు, ప్రాంతీయ పార్టీలను నడుపుతున్న దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకులు ఉన్నారు. కానీ సమస్య అంతా ఏంటంటే వీళ్ళంతా కలిసి ఆ కూటమినే కుదేలయ్యేట్టు చేస్తున్నారు. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయటంలో సక్సెస్ సాధించకపోతే ఎలాంటి యాత్ర చేసి ప్రయోజనం ఏం ఉండదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇండియా కూటమి ఏర్పాటైన తొలి రోజు నుంచి ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మొదట శరద్ పవార్ కేంద్రంగా కూటమిలో అలజడి, ఆ తర్వాత మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లాంటి నేతల అలకలు, ఆ పైన కీలక భాగస్వామ్య పార్టీలన్నీ కూటమి 4వ భేటీ హాజరు కావటానికి కూడా ఆసక్తిని ప్రదర్శించని పరిస్థితి. చివరకు తేదీని మార్చి 4వ భేటీ జరిగిందనిపించిన కూటమి కన్వీనర్ నుంచి ప్రధాని అభ్యర్థి దాకా ఏ విషయంలోనూ స్పష్టత రాలేదు. ఇప్పటికే ఇండియా అలయన్స్ ని ప్రజలు లైట్ తీసుకుంటున్నారని, ముందు ముందు కూడా ఇలానే కొనసాగితే అసలుకే నష్టం తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ కీలక సమస్య మీద దృష్టి పెట్టకుండా యాత్ర చేసుకుంటూ పోతే ఫలితం ఏంటన్న ప్రశ్న బిగ్గరగానే వినిపిస్తోంది. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ, ప్రధాన పార్టీ కాంగ్రెస్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో కూటమిలోని అనేక బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. పశ్చిమ బెంగాల్లో లోక్సభ స్థానాలు 42, బీహార్లో లోక్సభ స్థానాలు 40, ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు 80. ఇండియా కూటమికి మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ ఎంత ముఖ్యమైన నేతలో చెప్పటానికి ఇదో చిన్న ఉదాహరణ. ఇప్పుడు వీళ్ల కేంద్రంగానే కూటమిలో కుంపట్లు రాజుకున్నాయి. ఆ మాటకొస్తే కాంగ్రెస్ తీరుపై శరద్ పవార్ నుంచి కేజ్రీవాల్ దాకా చాలా భాగస్వామ్య పార్టీలు అసహనంతో ఉన్నాయి. వీటన్నింటికీ కారణం సీట్ల సర్దుబాటే. తాను బలంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తున్న చోట కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేస్తుంది. తమను దగ్గరకు రానివ్వటం లేదని భాగస్వామ్య పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇప్పటిదాకా కూటమిలో ఎలాంటి చర్చ జరగలేదు. కానీ కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే తాను బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బలమైన ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కోరుతుందన్నది భాగస్వామ్య పక్షాల ఆందోళన. తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకం అంశాన్ని తేల్చాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ నుంచి స్పందన రావటం లేదు. కూటమి ప్రయోజనాల కన్నా తన ప్రయోజనాలే ముఖ్యమన్న రీతిలో కాంగ్రెస్ వ్యవహార శైలి ఉందని మిత్రపక్షాలు చెబుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత భాగస్వామ్య పక్షాలు ఇచ్చిన షాక్తో కాంగ్రెస్లో కాస్త కదలిక వచ్చింది. భాగస్వామ్య పక్షాలకు సీట్ల సర్దుబాటు విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇండియా కూటమి 4వ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని మమతా బెనర్జీ ఒక ప్రతిపాదనను తెచ్చారు. కేజ్రీవాల్ అందుకు మద్దతు పలికారు.
కానీ శరద్ పవార్తో సహా కొందరు అందుకు అభ్యంతరాన్ని తెలిపారు. ఎన్నికలైన తర్వాతే ప్రధాని అభ్యర్థి ఎవరన్న నిర్ణయం తీసుకోవాలని శరద్ పవార్ తేల్చి చెప్పారు. ఆ భేటీ తర్వాత కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై ఒకే మాట మీద ఉండే పరిస్థితి లేని నేపథ్యంలో మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలో తాము చేరతామంటూ బీఎస్పీ నేతలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రధాని అభ్యర్థిపై ఇంత గందరగోళం నెలకొన్న సమయంలోనే అటు ఎన్నికల వేళ కూటమిని లీడ్ చేసేదెవరన్న దానిపైన క్లారిటీ లేదు. నితీష్ కుమార్ ని ఇండియా అలయన్స్ కన్వీనర్ ను చేయాలన్న ప్రతిపాదన కూడా ఢిల్లీ భేటీలో వచ్చిందట. దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య ఉన్న గ్యాప్ అంతా ఇంత కాదు. ఇండియా అలయన్స్ ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా ఐక్యంగా కనిపించడంలో భాగస్వామ్య పక్షాలు విఫలం అవుతూనే వచ్చాయి. కూటమిలో విభేదాలను తొలగించడం, అంతా ఒకే మాట మీద ఉండేలా చూడటం కాంగ్రెస్ ముందున్న పెద్ద టాస్క్. ఆ క్రమంలో కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న దానిపైనే అనేక సందేహాలున్నాయి. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ భారత న్యాయయాత్ర పేరుతో తన పాత్రను పరిమితం చేసుకుంటున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఆధిపత్యం కోసం కొత్త ఎత్తులకు పదును పెడుతున్నాయి. వాటికి చెక్ పెట్టి అందరినీ కలిపి ముందుకు నడిపించే బాధ్యతను తీసుకోవటానికి రాహుల్ వెనకాడుతున్నాడన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో పెరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని అభ్యర్థి ఎవరు? అసలు ఈ ప్రశ్నకి ఛాన్సే లేదు. నరేంద్ర మోదీనే. మరి ఒకవేళ ఇండియా అలయన్స్ గెలిస్తే ప్రధాని అభ్యర్థిపై ఆ కూటమిలోనే స్పష్టత లేదు. ఎన్నికల వేళ ఎన్డీఏని లీడ్ చేసేదెవరు? నరేంద్ర మోదీనే. మరి ఇండియా అలయన్స్ లీడ్ చేసేది ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి సానుకూల వాతావరణం లేదు. ఇండీ కూటమి కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు. బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చటం రాహుల్కి సాధ్యమేనా? పైగా ఒక్క యాత్రతో. హిందీ బెల్ట్ లో బీజేపీని నియంత్రించగలిగితేనే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు సాగటం సాధ్యమవుతుంది. తమ ఫోకస్ అంతా దానిపైనే ఉన్నట్లుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల వేళ కాంగ్రెస్ చాలా ధీమాగా చెప్పింది. కానీ చివరికేం జరిగింది? అదే హిందీ బెల్ట్ లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. పైగా 2018లో ఆ 3 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్సే విజయం సాధించింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే జోడో యాత్రని మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చేశారు రాహుల్. కానీ ఫలితం లేకపోయింది. జోడో యాత్ర కేంద్రంగా రాహుల్ ఇమేజ్ చాలా పెరిగిందని కాంగ్రెస్ చేస్తూ వచ్చిన ప్రచారంలో ఎలాంటి పస లేదని తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ న్యాయ యాత్ర ఛత్తీస్గఢ్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. గతమే పునరావృతమై వచ్చే లోక్సభ ఎన్నికల్లో తామే మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్ భ్రమపడుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు ఆ విజయాన్ని రాహుల్ ఖాతాలో వేయటానికి వీలుగా ఈ యాత్రని 3 రాష్ట్రాలను సెట్ చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోంది. ఎన్నికల్లో గెలవటానికి ఏం చేయాలన్న దానిపై ఇప్పటికీ రాహుల్ గాంధీకి ఒక స్పష్టత రాలేదని, కీలకమైన సమయంలో హ్యాండిల్ చేయాల్సిన సమస్యలను వదిలేసి యాత్ర పేరుతో సైడ్ అయిపోవటం ఏ తరహా నాయకత్వ లక్షణం అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినప్పటికీ కూడా అటు రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఎక్కడా కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమీక్ష చేసుకొని ఈ రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి పార్టీని బలోపేతం చేసుకోవటం వల్ల, దీంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా కావలసినటువంటి సముచితమైనటువంటి సంఖ్యలో స్థానాలు పొందటం ఎలా అనేటువంటి దానికి ఒక వ్యూహాన్ని రచించాల్సినటువంటి కీలక సమయం. ఈ కీలక సమయంలో న్యాయయాత్ర పేరుతో మొత్తం మళ్ళీ తిరిగి వస్తానని చెప్పానంటే, పైగా ఈ న్యాయయాత్ర రూట్ మ్యాప్లో పెద్ద రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు గెలిచేటువంటి చోట ఏమైనా ఒక పర్టికులర్ ప్లాన్ ఉందా అంటే అది కూడా ఏం లేదు. ఏదో కాలక్షేపంగానో వార్తల కోసమో సంచలనం కోసమో ఈ న్యాయయాత్ర చేస్తున్నట్టుంది తప్ప పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పుణ్యకాలాన్ని ఇలా కాలహరణం చేయటమే తప్ప దీనివల్ల పెద్దగా ఒరిగేది లేదు, జరిగేది లేదు అనేటువంటి దాన్ని జాతీయ స్థాయిలో విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నప్పటికీ కూడా దీన్ని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం అనేటువంటిది ఇంకా రాహుల్ గాంధీ యొక్క
రాజకీయ అపరిణిత స్థితికి ఇది ఒక నిదర్శనం కింద చెప్తున్నటువంటి స్థితి. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనుక విజయం సాధించి ఉంటే ఇండియా కూటమిలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కాంగ్రెస్ భావించింది. కానీ సీన్ రివర్స్ అయింది. అటు కూటమిలోని భాగస్వామ్య పార్టీలు తమ ప్రయోజనాలను కాదని కాంగ్రెస్ కు మేలు చేయడానికి సిద్ధంగా లేవు. తమ రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో తామే పోటీ చేస్తామని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిని సమర్థవంతంగా హ్యాండిల్ చేయటం మానేసి ఇప్పుడు యాత్ర ఏంటని రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న తేడా లేకుండా కాంగ్రెస్ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. కర్ణాటకలో విజయం సాధించామన్న ఆనందం కూడా ఎక్కువ కాలం నిలవటం లేదు. గ్రూప్ పాలిటిక్స్ నుంచి సీఎం పీఠం కోసం ఎత్తుల వరకు కర్ణాటక కాంగ్రెస్ లో చాలా రాజకీయాలే నడుస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం పదవి కేంద్రంగా కొత్త రగడ ఆల్రెడీ మొదలైపోయింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించినా అందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తప్ప కాంగ్రెస్ మీద ఉన్న సానుకూలత కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జస్ట్ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసిందంతే. దేశంలో ఎక్కడా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించని తరుణంలో రాహుల్ గాంధీ తన యాత్రతో మొత్తం దేశ రాజకీయాలను మార్చేయటం సాధ్యమయ్యే పని కాదని పొలిటికల్ సర్కిల్స్ తేల్చేస్తున్నాయి. రాహుల్ గాంధీ తనను తాను నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేక కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని సార్వత్రిక సమరంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు నేషనల్ పొలిటికల్ స్క్రీన్ మీద హల్చల్ చేస్తున్నాయి. నరేంద్ర మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న లీడర్గా రాహుల్ ని ఇంకా ప్రజలు చూడలేకపోతున్నారు. ఆ కోణంలో తనను తాను ప్రెజెంట్ చేసుకోవటానికి రాహుల్ ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎంతసేపు గతంలో కన్నా పర్వాలేదు కదా, రాహుల్ ఇమేజ్ ఇప్పుడు కాస్త మెరుగైంది కదా అన్న ఊరడింపులతోనే సరిపెట్టుకునే దుస్థితిలో కాంగ్రెస్ కండువాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో రాహుల్ చేసిన జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ కి ఒరిగిందేం లేదని, రేపు చేయబోయే యాత్ర వల్ల కూడా ఇటు కాంగ్రెస్ కి అటు ఇండియా కూటమికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.